ఎట్లా అంటారు? ఒక వ్యక్తి యొక్క ఇంట్లో రాజకీయాలకు సంబంధించిన మహిళలని ఎంత నీచంగా మాట్లాడాడు, సన్నాశాడు. ఎంత నీచంగా మాట్లాడాడు. ఆడపిల్లలను కూడా చూడకుండా సన్నాశాడు. ఆడు నిజంగా పోక సానియాడు. వాడు మాట్లాడే మాట అన్నం తినేవాడు, నోటి అన్నం తినేవాడు ఎవడన్నా సమర్థిస్తాడా? పెద్దవా ఓ హలో ప్రసాద్, హలో ఒక్కటి మటుకు చెప్తున్నాం ప్రసాద్ గారు, ఇటువంటి వెధవల మటుకు వదిలేదు లేదు. మా పద్ధతి వేరుగా ఉంటుంది, మా గౌరవాలు వేరుగా ఉంటాయి. మా గౌరవాలు పుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి, ఎవడైతే తప్పులు చేశారో వాళ్ళందరూ. కానీ మేము చాలా గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, చట్టబద్ధంగా చట్టంలో చేస్తాము. మీరు కోర్టులోకి వెళ్ళి పోరాడుకోండి. కాదండి, ఇప్పుడు ఆయన అలాగ అన్నారని మీరు అంటున్నారు. అంబటి రాంబాబు గారు నిన్న ఒక బయట చూపిస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారని. ముందు పోసాని ఏం మాట్లాడారు ఆ బయట ప్లే చేయండి అమ్మా. ఎందుకు సార్ ఆ దరిద్రం మళ్ళీ? దీనికి ఆయన అంబటి గారు దానికి కౌంటర్ ఇచ్చారు, అందుకని చూపించాల్సి వస్తుంది. లేకపోతే ఇలాంటివి చూపించడం నాకు చాలా ఇబ్బంది. సామెత ఉంది, జోగి రాసుకుంటే పూర్తి రాలుతని. ఇప్పుడు ఈ ఇతర గురించి అతను చెప్పడం పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు. సరే చూద్దాం ఒక నిమిషం. ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. మాట్లాడేది అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీ తరపున ఉండి అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టాలని కొడకల్లారా ఒకటికి చెప్తున్నాను. చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండగల్లారా, వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. రాజకీయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరిని లోపల పెట్టుకోకుండా ఉండాలి చెప్పండి? ఇవాళ అందరినీ లోపల పెట్టవలసిన అవసరం ఉంది కదా. అది కూడా సంవత్సరం క్రితం చేసిన అనుచిత వ్యాఖ్యలను వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో రాష్ట్రంలో ఒక మూలన ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తమ చేతిలో ఉన్నారు కాబట్టి అది రిజిస్టర్ చేసి పోలీసులను పంపించి అరెస్ట్ చేయటం అనేది ధర్మమేనా? రైట్, ఇది శాంతిప్రసాద్ గారు. తిడితే ఎవరి మీదన్నా కేసులు పెట్టాలి కదా, ఎవరినన్నా అరెస్టులు చేస్తారు కదా, దీనికి ఏమైనా ప్రయారిటీలు ఉంటాయా అని. ప్రయారిటీలు ఉంటాయి. వెధవల ముందు తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతాం, ఆ ప్రయారిటీలు ఉంటాయి. అందులో ఎక్కడ మొహమాటాలు లేవు. చట్టం చదివాడిగా, జీత అలాగా ప్రాక్టీస్ అని ప్లేయర్ కదా, తెలీదా ఆ మాత్రం చట్టాలు ఎట్లా ఉంటాయో? ఒకటే మటుకు చెప్తున్నాం సార్, మొదటే చెప్పాం, మీరు సక్రమంగా ఉంటే మంచిది, మీ వైపు మేము దృష్టి పెట్టాం. కానీ మేమేదో రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని మేము నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం మళ్ళా పునఃపొందడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే, మేమేదో చేతగాని వాళ్ళం అన్నట్టుగా మీరు పుల్లలు పెట్టి పొడుస్తూ ఎదవేదో డైలాగులు వేస్తూ ఉంటే ఖచ్చితంగా మేము ఇంకా చూడాల్సింది. చూస్తాం కూడా, మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం, మీకు ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాం.